బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్లలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 10 మంది భక్తులు మృతి చెందారు. పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కార్తీక మాసం ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు వేల సంఖ్యలో కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర దేవాలయం సందర్శనకు తరలివచ్చారు. క్యూ లైన్లలో రద్దీ నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందని, భక్తులలో ఎక్కువగా మహిళలు చనిపోయినట్లుగా సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు, అధికార యంత్రాంగం గాయపడిన వారికి ఆసుపత్రులకు తరలించి సహాయక చర్యలు చేపట్టారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం తరహాలో సువిశాలంగా అత్యద్భుతమైన నిర్మాణ శైలితో నిర్మించారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో హరిముకుంద పండ అనే భక్తుడు తిరుమలలో తనివి తీరా దర్శనం లభించకపోవడంతో తన సొంత ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్, కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనైతే తొక్కిసలాటలో దాదాపు ఇప్పటి వరకు 10 మంది అయితే చనిపోయారు. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? థ్యాంక్ యూ శాలిని. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడిలో రైలింగ్ ఊడిపోయిన ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందినట్టుగా మనకి అధికారికంగా ఇప్పుడు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే క్షతగాత్రులు కూడా చాలా మంది పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకి, అలాగే గవర్నమెంట్ ఆసుపత్రులకి ఈ యొక్క వైద్యం కోసం అయితే పంపించిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కసారిగా ఈ యొక్క భక్తులందరూ ఏకాదశి పర్వదినం అవటం, అందులోని కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని చేసుకోవాలన్న ఒకే ఒక ఆకాంక్షతోటి భక్తులందరూ కూడా ఈ యొక్క రైలింగ్ లోకి రావడం, ఆ యొక్క రైలింగ్ యొక్క పరిస్థితి బాగలేకపోవడం, వెనకనున్న భక్తులందరూ కూడా ముందున్న భక్తుల మీదకి రావడంతో ఈ యొక్క తొక్కేసులాట జరిగినట్టుగా ప్రాథమికంగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క 10 మంది ఇప్పటికే భక్తులు చనిపోయినట్టుగా సమాచారం కూడా ఉన్నది. అందులో ఎక్కువగా ఈ యొక్క మహిళలే ఉన్నట్టు కూడా ఇప్పుడే అధికారులు దీన్ని ధృవీకరించారు. ముఖ్యంగా ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యంలో భక్తులందరిలో కూడా ఒక తీవ్ర అనిశ్చితి, బాధాకరమైన వాతావరణం చోటు చేసుకుంది. కేవలం స్వామివారి దర్శనం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతామనని ఈ యొక్క స్వామివారి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా విగత జీవితులు అయ్యి తమకి అందనంత అనంత తీరాలకు వెళ్ళిపోయారని చెప్పి అక్కడ ఎవరైతే భక్తులకి సంబంధించిన బంధువులు, అలాగే మిగిలిన భక్తులు కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాగా బాధాకరంగా ఉన్నారు. అక్కడ యొక్క పరిస్థితి కూడా చాలా దయనీయమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరు తమ వారి చనిపోయారో తెలియని పరిస్థితి, ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఆ యొక్క అనిశ్చిత భావంతో తమ వారిని వెతుక్కునే ప్రయత్నంలో కూడా కొంత మేరకు తొక్కిసలాట మరీ ఎక్కువగా జరిగింది. అయితే ఇప్పటికే 10 మంది మృతదేహాల్ని వాటన్నిటిని కూడా పంపించారు. అయితే క్షతగాత్రులు ఇంకా కూడా ఈ రైలింగ్ కింద ఉన్న నేపథ్యంలో, అందులో ముఖ్యంగా ఈ యొక్క వృద్ధులు కూడా ఉండడం కొంత మేరకి అక్కడ ఇంకా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది. వాళ్ళందరినీ కూడా బయటకు తీసి వాళ్ళందరికీ నీరు అటువంటి సదుపాయాలు చేసే పరిస్థితుల్లో కూడా మిగతా గ్రామ వాసులందరూ కూడా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కొంత మేరకు నిర్లక్ష్య వైఖరి వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్న భక్తులు, అలాగే బాధితులకి సంబంధించిన బంధువులు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఇటువంటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటువంటి ఘటన జరగడం వెంకటేశ్వర స్వామి భక్తులతో పాటు కాశీబుగ్గకి సంబంధించిన అక్కడ భక్తులు, అలాగే ప్రజల్లో కూడా ఒక భయానక పరిస్థితి ఉన్నది.
కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం వచ్చి ఒక్కసారిగా తమ వారందరూ కూడా అనంత లోకాలకి వెళ్ళిపోవడాన్ని వాళ్ళు ఎవరూ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా మనకి ఏదైతే రాజ్ న్యూస్ కొన్ని ఎక్స్క్లూజివ్ సమాచారం, ముఖ్యంగా ఇది ఒక పండ అనే ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన భక్తుడు సువిశాలమైన దాదాపు 12 ఎకరాల్లోని ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం, అది కూడా టీటీడీ తరహాలోని కట్టి భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనాన్ని ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలన్న దిశగానే ఈ యొక్క టెంపుల్ కట్టినట్టుగా తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరగడం, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా వీటిపైన తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉన్నారు. అలాగే సానుభూతి తెలియజేశారు. ముఖ్యంగా ఎవరైతే మృతులు చనిపోయిన వారికి అలాగే వారి కుటుంబాలకి క్షతగాత్రులందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఒకే ఒక దృక్పథంతో వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కి అలాగే విశాఖపట్నానికి సంబంధించిన హాస్పిటల్స్ కూడా తరలించి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఇప్పుడే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ శ్రీకాకుళానికి సంబంధించి మున్సిపల్ అలాగే రెవెన్యూ ఫైర్ కి సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేటందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటువంటి ఘటన జరగడం, ఆ యొక్క రైలింగ్ యొక్క పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా కొంత మేరకి ఆ నిర్వాహకులు వాటిని చూసి, ఎందుకంటే ఇటువంటి పర్వదినాన భక్తులు అధికంగా వస్తారని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్య వైఖరిగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనేది అక్కడ స్థానికుల యొక్క ఆవేదన. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి ఎవరి వల్ల ఈ యొక్క ఘటన జరిగిందనేది వారిపైన చట్ట న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి పర్వతాన్ని పురస్కరించుకొని ఇంతమంది భక్తులు చనిపోవడం, అది కూడా ఆ టెంపుల్లో ఇది ప్రప్రథము. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వెంకటేశ్వర స్వామి భక్తులు అలాగే కాశీబుగ్గ వాసులు, ముఖ్యంగా శ్రీకాకుళానికి సంబంధించిన భక్తులందరూ కూడా కోరుకుంటున్నారు. శాలిని, నందకుమార్, దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అది కూడా మీరు అన్నట్టు ఏకాదశి కావడంతో భక్తుల రద్దీ ఎలాగో పెరుగుతుంది. సో మరి ఎందుకు ఆలయ అధికారులు అంత నిర్లక్ష్యం వహించారంటే క్యూ లైన్లు కానీ అలా భద్రతా ఏర్పాట్లు కానీ చేసి ఉంటే ఇలాంటి ఘటన జరిగి చోటు చేసుకోకుండా ఉండకపోయేది కదా. సో ఇప్పటికన్నా ఆలయ నిర్వాహకులు ఏమైనా స్పందించారా దీనిపై? ముఖ్యంగా ఈ ఆలయం యొక్క నిర్వాహకుల యొక్క నిర్లక్ష్య వైఖరి అనేది తేటతెల్యం అవుతుంది. ఎందుకంటే అత్యంత సువిశాలమైన దాదాపు 12 ఎకరాల్లో ఇంత భారీగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించినప్పటికీ వీటి యొక్క మెయింటెనెన్స్ అన్ని కూడా చూడవలసిన బాధ్యత ఈ ఆలయ అధికారుల పైన అలాగే నిర్వాహకుల పైన ఉంటది. అందులోని ఇటువంటి పర్వదినాన్న అది వెంకటేశ్వర స్వామి గుడికి ముఖ్యంగా అది శనివారంలో చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. అది ఆలయ నిర్వాహకులకు కూడా తెలుసు. కానీ వాడి యొక్క నిర్లక్ష్య వైఖరి కేవలం తేటతెల్యం అవుతుంది. నిజంగా వీళ్ళందరూ కూడా ఆ యొక్క క్యూ లైన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసినట్లు అయి ఉంటే, అంటే ఏదంటే ర్యాండమ్ మెయింటెనెన్స్ కానీ వీళ్ళు చేసి ఉంటే ఇటువంటి ఘటన పునరావృతం కాదు. కేవలం అక్కడ భక్తులకి సంబంధించిన అలాగే బంధువులు వాళ్ళందరూ కూడా అరణ్య రోదనగా ఉంది. వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, ఎవరైతే ఈ యొక్క ఆలయ నిర్వహణ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు చనిపోయిన భక్తుల్లో ఏ ఒక్కరి ప్రాణాన్నైనా వాళ్ళు వెనక్కి తీసుకొని రాగలరా? కేవలం మేము స్వామి వారిని దర్శించుకొని ఆనందంగా అతన్ని చూసి మా ఇంటికి వెళ్ళిపోదామని మేము దర్శనం చేసుకొని వస్తే వీరి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల మా యొక్క బంధువులు, మా పిల్లలు వాళ్ళ యొక్క బంధుత్వాలని తెలియచేస్తూ వీళ్ళందరూ కూడా చనిపోయే దిశగా ప్రయత్నం చేశారు. ఇటువంటి నిర్లక్ష్య వైఖరితోటి ఇటువంటి ఆలయాలు మెయింటైన్ చేసినప్పుడు నిర్వాహకులు కొంత మేరకి శ్రద్ధ వహించుంటే ఇంత భారీ దుర్ఘటన జరిగి ఉండేది కాదనేది ప్రధానంగా అక్కడున్న భక్తుల తాలూకా బాధ. వీటన్నిటినీ కూడా ప్రస్తుతానికి ఎవరి వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎక్కడ తప్పిపోయారా అని వారు వెతుక్కునే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. అక్కడ మహిళలు చాలా వరకు చనిపోయిన ఘటనలు కొన ఊపిరితో ఉన్న విజువల్స్ వీటన్నిటిని కూడా మనం బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ కొంత మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటువంటి ఏదైతే ఆలయాల పైన కొంత మేరకి ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్స్ చేస్తూ ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటది. ముఖ్యంగా ఈ నిర్వాహకులు ఎవరైతే ఇది మెయింటైన్ చేస్తున్నారో
చనిపోయిన ఏ ఒక్క ప్రాణాన్ని కూడా వీళ్ళు వెనక్కి తీసుకొని రాలేరు. కేవలం వారి యొక్క మెయింటెనెన్స్ లోపం, నిర్లక్ష్య వైఖరి క్లియర్ గా తేటతెల్యం అవుతుంది. అది కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి గుడిలోని ఇంత భారీ ఎత్తున భక్తులు చనిపోవడం, క్షతగాత్రులు, అక్కడ అరణ్య రోదన, వారి యొక్క భయానక వాతావరణం, మొత్తం కాశీబుగ్గ ప్రాంత వాసులందరూ కూడా స్వచ్ఛందంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న యువకులందరూ కూడా వచ్చి వీళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా క్షతగాత్రులు మృతదేహాలను తీసి వెనువెంటనే అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా వాళ్ళందరూ చేస్తున్నారు. అధికారులందరూ కూడా ప్రస్తుతానికి ఆ యొక్క ఆలయం దగ్గరికి చేరుకొని ఆ పరిస్థితినంతా కూడా చక్కదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్.